వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ఒక సాధారణ వ్యక్తి తన ఖర్చులు పోను ప్రతి నెల ఒక 20,000 మిగిలాయి అనుకోండి, దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో అడిగి తెలుసుకుందాం. ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఒక పర్సన్ కి ఎవ్రీ మంత్ అంటే తన శాలరీలో అన్ని ఖర్చులు పోను ఒక 20,000 మిగులుతుంది. అట్ ది సేమ్ టైం తనకు ఒక లోన్ కూడా ఉంది. ఇప్పటికీ అనవసరంగా అప్పులు చేసే వాళ్ళు మన దగ్గర ఎంతమంది ఉన్నారో, అప్పు అంటే భయపడే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. సో వాళ్ళు ఇలా భయపడే వాళ్ళు లోన్ క్లియర్ చేయాలని అనుకుంటారు. మీరేమంటారు? అట్లా లోన్ క్లియర్ చేసుకోవడం బెస్టా, లేకపోతే సిప్ లాంటివి చేయడం బెస్ట్ అంటారా? మేడం, ఎవరి దగ్గర అయితే మీరు చెప్పినట్టుగా ఒక 20,000 ఎక్స్ట్రా మిగులుతుందో మంత్లీ ఎక్స్పెన్సెస్ కాకుండా, వాళ్ళు లోన్ క్లియర్ చేయాలా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలా? బేసిక్ క్వశ్చన్, రైట్? సో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే లోన్స్ ఫస్ట్ క్లియర్ చేస్తే తర్వాత ఇన్వెస్ట్మెంట్, కరెక్ట్? కానీ ప్రతి ఒక్కరు చేసేది ప్రైవేట్ జాబ్. రేపు ఎలాగుంటుందో ఎలాగుంటుందో మనకు పరిస్థితులు తెలియవు. ఫ్యూచర్ వీ కెనాట్ ప్రెడిక్ట్. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మేడం, ఫస్ట్ వాళ్ళు లోన్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్కి లోన్ తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి. రెండోది, వాళ్ళు 20,000 పర్ మంత్ ఎక్స్ట్రా మిగులుతుంది అంటున్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఆ 20,000 కంపల్సరీగా ఇన్ష్యూర్ చేయాలి. దట్ వాళ్ళకి ఎవ్రీ మంత్ మిగులుతుందంటేనే నేను చెప్పే స్ట్రాటజీ అనేది పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ లోన్స్ ఇన్వెస్ట్మెంట్స్ అని మాట్లాడుకునే ముందు మనం ఇంట్రెస్ట్ రేటు ఎంతకు తీసుకున్నారు అనేది చూసుకోవాలి మేడం. కొంతమంది డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్లు మాట్లాడుతాను నేను. అబౌట్ 12%. ఒకవేళ లోన్ ఏదైనా తీసుకుని 12% ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉందంటే, ఓకే, అక్కడ వాళ్ళ ప్రియారిటీ ఏంటంటే లోన్ క్లోజ్ చేయడం ప్రియారిటీ. 12% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే వాళ్ళు అక్కడ ప్రియారిటీ లోన్ క్లోజ్ చేయడం బెటర్. ఓకే, అంటే ఆ 20,000 ఏదైతే ఎక్స్ట్రా వస్తుందో అది లోన్ టువర్డ్స్ లోన్ కడుతూ క్లియర్ చేయమని చెప్పండి. రెండోది, 10 to 12% కానీ ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళు తీసుకున్న లోను వడ్డీ 10 to 12% కానీ ఉంటే అక్కడ కూడా లోన్ ప్రియారిటీ. కాకపోతే 10 to 12 కాబట్టి కొంచెం తక్కువ, కాబట్టి కొంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. మన ఆ 20,000లో ఇప్పుడు నన్ను అడిగితే 20,000లో 15,000 లోన్స్ కట్టండి, ఒక 5,000 ఎస్ఐపి చేయండి. చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఏంటంటే మన డెట్ మన అప్పులు తగ్గించుకుంటూ ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా డిసిప్లిన్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయగలుగుతాం. ఓకే, నౌ కమింగ్ టు థర్డ్ ఇంట్రెస్ట్ రేట్. ఎవరైతే ఇంట్రెస్ట్ లోన్ తీసుకున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ అరౌండ్ 8 to 10% కానీ ఉంటాయి. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అంటే ఏంటి? 20,000 మన దగ్గర ఉంది, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కంటే 20,000 మిగులుతుంది ఎవ్రీ మంత్. అది ఒక 10,000 లోన్ క్రియేట్ చేయండి, 10,000 ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. చేసుకుంటే ఏంటంటే మీ డెట్, మీ అప్పులు కూడా ఈక్వల్ గా తగ్గించుకుంటూ మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా, మీ వెల్త్ కూడా ఈక్వల్ గా పెంచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, రైట్? ఇది 8 to 10% ఇంట్రెస్ట్ లోన్ ఎవరైతే తీసుకున్నారో. నెక్స్ట్ 6 to 8% కానీ వాళ్ళకి లోన్ ఉందండి. 6 to 8% అంటే తక్కువ ఇంట్రెస్ట్ కదా. సో ఇప్పుడు ఈ సినారియోలో ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ లో చూసుకుంటే 6 to 8 అనేది నామినల్. సో అలాంటి వాళ్ళు అక్కడ ప్రియారిటీ ఏంటి అయి ఉండాలంటే వాళ్ళు 6 to 8% మూలంగా కడుతూ పోండి. అదే విధంగా ఎస్ఐపి అనేది ఇక్కడ ప్రియారిటీ ఉండాలి. ఎస్ఐపి ప్రియారిటీ అన్నప్పుడు ఏంటంటే 20,000లో 15,000 ఎస్ఐపి ఉండాలి, 5,000 లోన్ క్లియర్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ బ్యాలెన్స్డ్ అప్రోచ్ కంటే కొంచెం ఇంకా తక్కువ, అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెరిగింది, లోన్స్ అమౌంట్ తగ్గింది, అవును, రైట్? సో లాస్ట్ ఏమో బిలో 6% కానీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకున్న లోన్, అక్కడ మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రియారిటీ. ఇక్కడ ఏంటంటే మొత్తం 20,000 ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి. మీ వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ నుంచి ఈఎంఐ కడుతూ ఉండండి. సో ఈ విధంగా కానీ మనం స్ట్రాటజీ కానీ మనం మాట్లాడుకుంటూ
ఒక వెల్ ప్లాన్డ్ వేలో డిసిప్లిన్ గా చేయగలిస్తే మనం ఒక వెల్త్ కూడా క్రియేట్ చేయగలుగుతాం లోన్ క్లియర్ చేస్తూ. ఓకే. రైట్. సో నేను చెప్పేది ఏంటంటే మనకు చూడవలసింది ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫస్ట్ క్లోజ్ చేసుకోవాలి. సో మిగతావి మెల్లిగా ఒక లోన్ గురించే మనం మాట్లాడుతున్నాం. మల్టిపుల్ లోన్స్ ఉంటే అక్కడ కూడా ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఏది ఉందో అది ఫస్ట్ క్లోజ్ చేసుకోవాలి. తర్వాత మిగతాది 1 by 1 చేసుకుంటూ రావాలి. సైమల్టేనియస్ గా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా జరుగుతుండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎక్కడో ఒక దగ్గర మనకి ఫైనాన్షియల్ నీడ్స్ వస్తుంటాయి. సో అలాంటి చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. వెన్ యూ నీడ్ మనీ ఆ టైంలో మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైనా ఒక 20,000 ఎక్స్పెన్సెస్ కంట మిగులుతుందంటే ఇలాగ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మేడం. సార్ మీరు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే అక్కడ ఫస్ట్ లోన్ కొంచెం క్లియర్ చేస్తూ ఉంటే బాగుంటది, మిగతాది ఇన్వెస్ట్ చేయంటున్నారు. కానీ చాలా మందికి ఆ అమౌంట్ త్రూ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ ఎలా ఉంటాయి, ఏది బాగుంటుంది అనేది చాలా మందికి తెలియదు. అసలు అట్లీస్ట్ దీంట్లోకి ఎలా రావాలి, ఈ షేర్ మార్కెట్ లోకి, మ్యూచువల్ ఫండ్స్ లోకి ఎలా రావాలి అనేది కూడా చాలా మందికి తెలియదు. సో దాని గురించి చెప్తారా? విజయ్ గారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్పెక్యులేషన్కి వెళ్ళకండి, అంటే ట్రేడింగ్కి వెళ్ళకండి. మీ ఉండే మిగిలే 20,000లో స్పెక్యులేషన్స్ కొంతమంది ఏంటంటే ఫాస్ట్ గా సంపాదిద్దాం అని చెప్పి ట్రేడింగ్ చేస్తుంటారు. ట్రేడింగ్ లో ఎక్కువ 99% నష్టపోయే ఉన్నారు కానీ ఎవరు వెల్త్ క్రియేట్ చేయలేదు. మనం ఏంటంటే చిన్న అమౌంట్ అయినా మన ఇక్కడ 20,000లో మనం ఇన్వెస్ట్ చేస్తుంది ఏంటి, 5,000 నుంచి 10,000, 15,000, 20,000 అంతేనా? సో మాక్సిమం 20,000 వరకు మాక్సిమం మొత్తం ఇన్వెస్ట్ చేసేది 20,000. సో 20,000 అనేది మనం రిస్క్ అపెటైట్ బట్టి మనం ఈ ఎలాంటి స్కీమ్స్ లో పెట్టుకోవాలనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మన హయ్యర్ రిస్క్, మోడరేట్ రిస్క్, కన్సర్వేటివ్, అగ్రెసివ్ ఇన్వెస్టరా అనేది చూసుకుంటూ, అగ్రెసివ్ ఇన్వెస్టర్ అన్నప్పుడు జనరల్ గా ఈక్విటీలో పెట్టేస్తారు మ్యూచువల్ ఫండ్స్ లో. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మేడం, ఒక ఫండ్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ ఒక టీము స్కీమ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే ఒక నంబర్ ఆఫ్ స్టాక్స్ ఒక స్కీమ్ లో ఉంటది కాబట్టి రిస్క్ అనేది తగ్గించుకుంటూ మనం మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయగలుగుతాం. సో ఈ విధంగా 20,000 ఎవరికైతే ఎక్స్ట్రా వస్తుందో అపార్ట్ ఫ్రమ్ దేర్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ లోన్ ప్రియారిటీయా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్రియారిటీయా చూసుకుంటూ నేను చెప్పిన స్ట్రాటజీస్ ఫాలో అవుతూ చేసుకోవచ్చు అండి ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, రైట్. Thank you, sir. Thank you. And for more videos. Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.